నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం బస్తీ దవాఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ మల్యాలలో రోడ్డెక్కిన అన్నదాతలు పంటలకి నీరందించాలని డిమాండ్ ప్రజావాణి దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం కేటీఆర్ వ్యాఖ్యలపై రామగుండం ఎమ్మెల్యే ఫైర్. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. ఇందుకోసం పెద్ద ఎత్తున పల్లె బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పర్యటించిన ఆయన నూతనంగా చేపట్టిన బస్తీ దవాఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లో ప్రభుత్వ విప్ విజయరమణారావు పర్యటించారు. 7వ వార్డులో 20 లక్షల రూపాయలతో చేపట్టిన బస్తీ దవాఖానా నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే 7వ వార్డులో బస్తీ దవాఖానా నిర్మిస్తున్నట్లు చెప్పారు. దవాఖానాకు కావాల్సిన బోర్వెల్ ప్రహారీ నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాల కోసం మరో 5 లక్షల రూపాయలు మంజూరుకు కృషి చేస్తానన్నారు. మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లి, పూసాల, సుల్తానాబాద్ ప్రాంతాల్లో మహిళా భవనాలకు నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యూరియా కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బెరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ అంతటి పుష్పలత పాల్గొన్నారు. పూర్తిగా రైతు కూలీలు ఇవాళ సూపర్ ఎలినో అని చెప్పి మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో ఇవాళ ఎండాకాలం ఎండబెట్టిన పెడుతుంది. మనం ఇప్పుడు నిలబడి ఇక్కడ చాలా మందికి చెమటలు కాడుతున్నాయి, కుంగులతో దొరుచుకుంటాను, మేము దస్తులతో దొరుచుకుంటాను అంటే అటువంటి పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా అంటే మనం 4 ఎకరాల వరి పొలం బారే నీళ్ళు ఒక 4 ఎకరాలల్లో 1 ఎకరం వరి పొలం బాడడానికి నీళ్లు సరిపోతే 4 ఎకరాల కందులు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. వేసుకుంటే ఏమవుతుందంటే కందులకు నువ్వులకు ఏంటంటే వేరే ఏ బిడద ఉండదు. వాడు అవి మా దగ్గర పెద్ద వేరే బిడదలు ఎలుగు బంట్లను ఇవ్వను అటువంటి ప్రాబ్లం లేదు. అవి వేసుకుంటే ఏమవుతుందంటే మనకు క్వింటాలకు 8,000 పైన కందులు ఉన్నాయి. ఇది మద్దతు ధర. నువ్వులు కూడా దాదాపు ఇంచుమించు కొద్దిగా అటు ఇట్లా అంతే రేటు ఉంది. అంటే మనం మొన్న చూసినాం మన ఖరీఫ్ సీజన్లో మనం బీపీటీ వార్డు కానీ, జై శ్రీరామ్ కానీ, హెచ్ఎంటీ కానీ ఇవన్నీ 2,400కు 2,500కు అడిగిన వాళ్ళు లేరు. లేదు వర్షాకాలం పంట వచ్చినప్పుడు 22-2300 తీసుకుంటారు లేవా అన్న ప్రైవేట్ వాళ్ళు. అయినా కూడా మనం మద్దతు ధరకే మళ్ళీ ఇది దానికి ఇబ్బంది అవుతుంది, మొక్కలకి ఇబ్బంది అవుతుంది. మన మార్కెట్ ద్వారా 2,400 పెట్టి మొక్కలు కొన్నాం. వెళ్ళడానికి కూడా నీళ్ళు వెళ్ళడానికి కష్టం ఉంది. వరద కాలువలకి నీరు ఇవ్వాలని కోరుతూ జగిత్యాల మల్యాల మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. వరి నాట్లు వేసే సమయం అయిపోయిందని, వర్షాలు కురవక కాలువల్లో నీళ్లు లేక వరి నారు ఎండిపోతోందని రైతులు వాపోయారు. తక్షణమే వరద కాలువల్లోకి నీరు వదలాలని వారు డిమాండ్ చేశారు. కాగా రైతులకి మద్దతు తెలిపేందుకు వస్తున్న బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డి, సుంకి రవిశంకర్ ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారి మల్యాల ఎక్స్ రోడ్డు వద్ద రైతు వేదిక ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. వరి నారును రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవడం లేదని రైతులు వాపోయారు. వరద కాలువల్లో నీరు లేకపోవడంతో ఇప్పటికే సిద్ధం చేసుకున్న నారుమడ్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి వరద కాలువల్లోకి నీరు వదలాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. రైతుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిని మార్గమధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు రైతులకి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తన 40 ఏండ్ల ప్రజా జీవితంలో పోలీసులని అడ్డుపెట్టుకుని ప్రజా ప్రతినిధుల్ని అడ్డుకోవడం ఎప్పుడూ చూడలేదు అన్నారు. హిట్లర్ పాలనని ఆదర్శంగా తీసుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. పోలవరం తరహాలోనే ఇక్కడ కూడా కాపర్ డ్యాం నిర్వహిస్తే సమస్యకి పరిష్కారం లభిస్తుంది అన్నారు. లక్షలాది క్యూసెక్ నీళ్లు వృధా పోయినాయి. ఇప్పుడు ఇవాళ కూడా ప్రభుత్వం అధికారులు చెప్పేది ఏంటంటే అక్కడ దాదాపు 20,000 క్యూసెక్ నీటి ప్రవాహం ఉందని చెప్పంటున్నాను నేను. ఇలా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో వాళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేయకుండా నీటి నిలుపుదల చేయొద్దని చెప్పన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఏదైతుందో ఇప్పుడు ప్రాణిత నీటి ప్రవాహం ఏదైతుందో ఇప్పుడు 93.5 మీటర్ 93.5 మీటర్ చేరుకుంటే వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి డైరెక్ట్గా నీటి ఎత్తిపోయొచ్చు అని చెప్పంటున్నాం. మొత్తం ఇవాళ సాగునీటి రంగ నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు. పెద్దలు శ్రీరామ గారు కూడా చెప్పిండ్రు, శాస్త్రి గారు కూడా చెప్పిండ్రు. ఇలా వరదగాల్లో చూడండి ఎట్లా ఎండిపోయిందో అని చెప్పంటున్నా. ఇలా రైతులు పంట పొలాలు కాదే తాగుటా నీళ్ళు లేవు అని చెప్పండి. తాగుటా నీళ్ళు లేవు. అసలు మీరు ఇంత దేశాలు పోయి అంత ఈర్ష దేశాలతో ఏది ఇస్తుందో నీళ్ళు ఇస్తే ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందో ఇది ఎవరి పేరు సమస్య అనేది కాదు. రైతులకు కావాల్సి కుక్కడి నీళ్ళు కావాలని చెప్పి అంటున్నాం. అటువంటి నీటి ప్రవాహం ఇవాళ నీరు విద్దమ్మలన్నీ రావాలి గీత కార్మికులు చెప్పాలి మొత్తం ఎండిపోయిన తగ్గ పొలాలన్నీ నీటి విడుదల చేయమని చెప్పాలంటే ఏదైతుందో నడి రోడ్డు నాటుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు 40 ఏళ్ళలో ఏదైతుందో ఇంత అడ్డుకున్న వాళ్ళు ఎవరిని చూడలేని చెప్పంటున్నాం. ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టాలి అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి అర్జీలు పెండింగ్ లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. గోదావరి ఖనికి చెందిన ఎం శ్రీలత తనకు నర్సింగ్ రంగంలో విద్యార్హత అనుభవం ఉన్నాయని ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ప్రతిపాదన ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా వారధి సొసైటీకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన తంగళ్ల కుమారస్వామి గ్రామ పంచాయతీ కార్యాలయం మిగులు పనులు గ్రామంలో చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ బిఎస్ లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్తో కలిసి
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావాణికి తరలి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలని సూచించారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 91 ఫిర్యాదులు వినతులు వచ్చాయని, పరిష్కారం నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఉద్యోగాల విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులు కడుతూ ఉద్యోగాలకి జీతాలు ఇస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అన్నారు. ఒక్కరోజు ప్రాణహిత వరద నీరు వస్తే నీరు నిల్వ ఉందని రైతులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ తీరు మారడం లేదు అన్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇస్తే ఇచ్చిన మట్టు నిరూపిస్తే, మళ్ళీ రిపీట్ చేస్తున్న కేటీఆర్ గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఈరోజు నేను ఆధారాలతో సహా ఒక సామాన్య తెలంగాణ పౌరుడిగా, ఒక నికాసైన కాంగ్రెస్ కార్యకర్తగా, బాధ్యత కలిగిన ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక శాసన సభ్యుడిగా మీకు ఆధారాలతో చూపిస్తా ఉన్నా. 70,664 మందికి ఇది నేను ఆధారాలతో సహా చూపిస్తున్నా. రేపు వారో వీరో మాట్లాడడం కాదు, దీనిపై మీరే మాట్లాడి మరి రాజకీయ సన్యాసానికి సిద్ధం కావాలని చెప్పి మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు రాజీనామా కాదు, రేపు పొద్దున మీకు ఏమాత్రం మీ మాట మీద మీకు గౌరవం ఉంటే నిరుద్యోగులైన యువకులను రెచ్చగొట్టడానికి ఎక్కడైతే విద్యాలయాలు ఉంటాయో ఆ విద్యాలయాల ప్రాంతంలో మీకున్నటువంటి అందరిని పిలిపించి మాయ మాటలతో వాళ్ళను తప్పుదారి పట్టించి వారిలో ఉద్యమాలు చేపించి పోలీస్ కేసులు ఏ విధంగా చేసి రేపు ఉద్యోగం వచ్చినా పోలీస్ కేసు ద్వారా ఉద్యోగం ఆగిపోతే దానికి కారణం కూడా మీరే. పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సమీలవాణితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెన్షనర్లకు కొత్త హెల్త్ కార్డులని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షనర్ల ఆరోగ్య భద్రతకి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది అన్నారు. హెల్త్ కార్డులని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొలిసాని శ్రీనివాస్, కూతురు శేఖర్, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, పెన్షనర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వెల్నెస్ సెంటర్లు 24 ఇస్తా ఉన్నారు. దాంట్లో జగిత్యాలకు తప్పకుండా ఇవ్వాలని గతంలోనే కోరినాం. మళ్ళీ కూడా మన లెటర్ రెడీ చేయించిన రేపో ఎల్లుండో హైదరాబాద్ వెళ్ళి గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహారావు గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ వెల్నెస్ సెంటర్ మంజూరు చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా. అదేవిధంగా ఇంతకుముందు చాలా విషయాలు చెప్పాను. మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయంలో పనిచేసిన వాళ్ళు. ప్రతి డిపార్ట్మెంట్ గురించి మీరు రిటైర్ అయినా కానీ మీకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈడ కూర్చొని వట్టిగానే ఉండరు. నిత్య విద్యార్థుల్లాగా ప్రతిదీ అన్ని తెలుసుకుంటూనే ఉంటారు. ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందని. అటు కుటుంబం ఎట్లనో మీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక అందరు కూర్చుంటారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల గురించి తెలుస్తుంది. ఇక రాష్ట్ర పరిస్థితి, మన పైసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని వేల కోట్ల మిత్తి అసలు కట్టాల్సి వచ్చింది, మిషన్ భగీరథ మిత్తి అసలు ఎన్ని కట్టాల్సి వచ్చింది, గొర్రెలు ఇచ్చినాం, చేపలు ఇచ్చినాం, బండ్లు ఇచ్చినాం, వాటి మిత్తి అసలు ఇప్పుడు ఎన్ని కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. జరిగింది. దాంతో పాటు
ఈ హెల్త్ కార్డుల ద్వారా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ హెల్త్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ మన స్థానికంగా మన అవసరాలు తీర్చుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న మన సంజయ్ అన్న గారికి కూడా మనం అండదండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరుణ యాగాలతో రైతులకి సాగునీరు రాదు అన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా పంటలకి నీరందించాలని డిమాండ్ చేశారు. హోమాలు చేస్తే పుణ్యం వస్తుందన్న కొప్పుల నీరు రాదు అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు సెటార్ వేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది రిజర్వాయర్ ను పరిశీలించిన ఆయన కార్యకర్తలతో కలిసి రిజర్వాయర్లో ఆటలు ఆడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీరు ఎత్తిపోవడం లేదని ఫైర్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నుంచి నందిమేడారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. నంది రిజర్వాయర్లో నీరు తక్కువగా ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ శ్రేణులతో కలిసి అందులో ఆటలు ఆడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొప్పుల రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. వరుణ యాగాలు హోమాల వల్ల రైతుల పంటలకి నీళ్లు రావని చెప్పారు. మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న హోమాలు చూస్తుంటే తనకి నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. సాగునీరు అందించే వెలుసుబాటు ఉన్నప్పటికీ కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. హోమాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు ముత్యాల బలరాం రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న కరీంనగర్కి వచ్చిండు ఆయన నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి. ఏదో చెప్పనట్టు నీళ్లు లేవు, కరువు వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఇక కొంతమంది ఏమో మా ధర్మపురి మంత్రి గారేమో నిన్న హోమం చేసిండు. ఏం హోమం అంటే వరుణ హోమం చేసిండు. మొన్ననేమో చొప్పదండి ఎమ్మెల్యే గారు వరుణ హోమం చేసిండు. ఇది చూస్తే మాకు నవ్వొస్తుంది. దేవుణ్ణి మొక్కడం, హోమాలు చేయడం ఏం తప్పు కాదు. హోమాలు చేయొచ్చు, దేవుణ్ణి మొక్కచ్చు. కానీ తాళం చేతులు మీ చేతుల్లో ఉన్నాయి కదా. కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయండి, నీళ్ళు వస్తాయని వదికు చెప్తుంటే దేవుని దగ్గరికి పోయి దండబెట్టుడేంది? దండబెట్టుడు తప్పని నేను అంటలేను. అంటే ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హోమాలు చేయడం ద్వారా మీకు పుణ్యం వస్తుంది కావచ్చు, కానీ నీళ్లు రావు కదా. మరి మా నాయకులందరూ మొర్రో అని మొత్తుకుంటే కూడా మీరు పంపులాన్ చేయకుండా వరుణ యాగం చేయడంలో అర్థమేందో మరి మంత్రి గారు చెప్పాలి. ఇక ఒకరికి యాగాలు చేస్తారు కావచ్చు, కప్పతల్లి ఆడతారు కావచ్చు. అయ్యా మేము అడిగేది ఒకటే, మేడిగడ్డ దగ్గర 98-99 మీటర్ల ఎత్తుల నీళ్లు పోతున్నాయి. ఎక్కడ ఏ అభ్యంతరం లేకున్నా కావాలని గత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద కక్ష సాధింపుతోటి, కేసీఆర్ అంటేనే కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి అంటే కేసీఆర్ కు పేరు వస్తుంది అనేటువంటి ఒక మూర్ఖమైన ఆలోచనతోటి అలా మీరు కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయడం లేదు. రేపు ఏదైనా కాకూడదని జరిగితే ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు బాధ్యత వహిస్తారో కూడా మరి దీన్ని ప్రజలందరూ ఆలోచించాలి. కన్నెపల్లి పంప్ హౌజులు వెంటనే ప్రారంభం చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం దేవునితండా గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరగా విప్ ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు గొట్టె ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ ముకుందరెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరాడు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా భీమన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఉదయాన్నే ఆలయ కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆలయ క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆషాఢమాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కోడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అన్నదాన ట్రస్టుకు భక్తులు భారీ విరాళమిచ్చారు. స్థానిక సుభాష్ నగర్ కు చెందిన పస్సుల లక్ష్మీనారాయణ జనాబాయి దంపతులు 7,01,116 రూపాయలను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు దాతలకి స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్, అకౌంట్స్ అడ్వైజర్ ఆగంరావు, రాకేష్, రమాదేవి పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని జేబు సంస్థగా వాడుకుంటున్నారని బీఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ కేంద్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు. భవిష్యత్తులో సింగరేణిని కాపాడుకునేందుకు కోల్ ఇండియాలో విలీనం చేయడమే ఏకైక మార్గమన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%గా ఉన్న కారణంగా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా నుంచి 2% కేంద్రానికి ఇచ్చి సంస్థ మనుగడకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, స్థానిక యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సింగరేణి కంపెనీ ప్రయోజనాలను కాపాడంలో లేదా సింగరేణి కంపెనీలో పనిచేసే అధికారులు, కార్మికుల సంక్షేమం కాపాడడంలో ఘోరంగా స్టేట్ గవర్నమెంట్ విఫలమైంది. గత ప్రభుత్వం అవుతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు ఈ కంపెనీ అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోగా వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం దీన్ని ఒక బంగారు బాతులాగా వాడుకుంటూ వచ్చారు. ఆ 10 సంవత్సరాల పీరియడ్లో సింగరేణికి రావాల్సిన బకాయిలను ఒక నైవేద్యం చెల్లించలేదు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తూ దీన్ని విచ్చలవిడిగా ఈ సింగరేణి యొక్క నిధులను దుర్వినియోగపరుస్తూ తర్వాత కొత్త బ్లాకులో కేంద్ర ప్రభుత్వం చేసే వేలంలో పాల్గొనకుండా కొత్త బ్లాకులు ఏం సాధించలేదు. సింగరేణి తెలంగాణలో అతిపెద్ద కంపెనీ సింగరేణి. ఇది వేల మందికి ఉపాధి కల్పిస్తూ లక్షలాది గ్రామస్తులకు ఉపయోగపడే ఈ కంపెనీని అభివృద్ధి చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మూడపల్లి నుంచి హన్మాజీపేట గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 12 ఏళ్ల క్రితం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఏజీఎస్ఆర్ ఈజీఎస్ నిధులు 90 లక్షల రూపాయలు అంచనాతో 2 కిలోమీటర్ల మేరకి రోడ్డు పనులు చేపట్టారు. ఇసుక ట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నడవడంతో రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు. బండికి కానీ ట్రాక్టర్కి కానీ దేనికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి దీనికి మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిశేష్ గారు చూసి చర్య తీసుకోవడానికి వస్తుంది. హన్మాజీపేట నుండి మూడేపల్లికి వెళ్ళే ఈ మారుమూల ప్రాంతాలకు ప్రధాన రహదారిగా ఉన్న
హనుమాజ్పేట టు మూడపల్లి ఈ పరిసర ప్రాంతాలకు ఇదే మెయిన్ ప్రధాన రహదారి. ఇది చాలా రోజుల కిందనే గతంలోనే టెండర్ అమలైందని చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా అధికారుల దృష్టికి కూడా ఇది తీసుకుపోవడం జరిగింది. కానీ ఇంతవరకు దీనికి ఎలాంటి చొరవ లేదు. రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. చాలామంది రాత్రిపూట ఈ వర్షాకాలము గుంతలమయమైంది కాబట్టి వాటరు 1,06,00,000 ఆల్రెడీ టెండర్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కేఎస్ఆర్ కంపెనీ వారికి టెండర్ దక్కించుకోవడం జరిగింది. మరి మేమున్న హయాంలోనే మా భార్య సర్పంచ్ మేము ఉన్నప్పుడు అప్పుడు ఎన్నోసార్లు కేఎస్ఆర్ వెంకటేశ్వరరావు తోటి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. వారు ఏదో సాకులు చెప్పుకుంటూ ఇట్లనే కాలం గడిపారు. టీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత తొలిసారి పూరళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్ నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా కోహెడా మండలంలో నిర్వహించిన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హుస్నాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకి ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించే ముందే 5 మండలాల్లో పార్టీ గద్దెల నిర్మాణం చేపట్టి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలని నిర్వహించినట్లు తెలిపారు. నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తారన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఈమెయిల్ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసి జాబ్ మేళాలని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మొదటిగా ప్రకటించినటువంటి 23 నియోజకవర్గాల ఇన్ఛార్జీలలో నాది 23వ స్థానంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు జెండా గద్దెలు ప్రతి మండలంలో జెండా గద్దెల ఆవిష్కరణల కోసం నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అది 3 రోజుల క్రితం ఫుల్ టైం ఇన్ఛార్జిగా హుస్నాబాద్ బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మా అధ్యక్షురాలు ఆవిడకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా విచ్చేయడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు ఓటర్లందరూ తమ ఎన్యుమరేషన్ ఫారాలని త్వరగా పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేయాలని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ రాముడు సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలో ఇప్పటి వరకు 83.36% మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది అన్నారు. ఓటర్లు చివరి తేదీ వరకు వేచి చూడకుండా రాబోయే 2-3 రోజుల్లోనే ఫారాలని నింపి బీఎల్ఓలకు అందజేయాలి అన్నారు. ఫారాలు నింపడంలో సందేహాలు ఏవైనా ఉంటే జీపీలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ సహాయం తీసుకోవాలని కోరారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి సమస్త ఓటర్లందరికీ నమస్కారం మరియు నా యొక్క విజ్ఞప్తి. మనకు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓలు ప్రతి ఇంటికి హౌస్ టు హౌస్ సర్వే చేసుకుంటూ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగినాయి. కానీ మన శ్రీరాంపూర్ మండలంలో డిజిటైజేషన్ అనేది ఆ ఫామ్స్ తిరిగి వచ్చిన శాతం అనేది 83.36% ఉన్నది. కాబట్టి మనకు ఎన్నికల సంఘం ఆదేశాల క్రమం మనకు గడువు అనేది ఆగస్టు 3 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆగస్టు 3 వరకు వేచి చూడకుండా మిగిలిన ఓటర్లు వాళ్ళ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్స్లను నింపి త్వరగా 2-3 రోజులలో ఇవ్వగలరు. మీకు నింపడంలో ఏమైనా వివరాలు తెలియకపోయినా కూడా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి గ్రామ పంచాయతీలో హెల్ప్ డెస్క్లను అరేంజ్ చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో రెవెన్యూ వైపు నుంచి గ్రామ పాలనా అధికారులు, గిరిజవారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎర్రబెల్లి సుధీర్రావు బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గర్రపల్లి మోడల్ హై స్కూల్, జూనియర్ కాలేజీలో క్లబ్ ఆధ్వర్యంలో పూల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా లయన్ వలస నీలయ్య, డిస్టిక్ చీఫ్ కోఆర్డినేటర్ హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు తిరుమలరావు, కోశాధికారి తమనవేని సతీష్ కుమార్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ పూసాల సాంబమూర్తి, స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తోంది అన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు దాసరి ఉషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై విద్యార్థులకు స్కాలర్షిప్ షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయం తమతో కాదని కోర్టుకెళ్లడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ సంపదని కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో 12,000 కోట్ల రూపాయల ఫీజులు బకాయి ఉన్నాయి. మరి పేద పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన పథకాన్ని కేసీఆర్ గారు అద్భుతంగా కొనసాగించారు. దానివల్ల లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని వదిలి, రాష్ట్ర సరిహద్దును వదిలి విదేశాలకు వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ వచ్చి వాపసు ఈ రాష్ట్రానికి సహాయం చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఫీ రియంబర్స్మెంట్ భారం అనేది మేము మొయ్యలేము, మా వల్ల కాదు, అందుకొరకు అని 12,000 కోట్ల బకాయిలు అట్లనే పెట్టి హైకోర్టుకు పోయి మా వల్ల కాదు, కాలేజీ యాజమాన్యాలు డైరెక్ట్గా విద్యార్థుల నుంచే కలెక్ట్ చేసుకోవచ్చు అని మరి వాదన చేసి ఈరోజు విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారు. ఇలా బర్రెలు కాసుకునే కుటుంబాల నుంచి, గొర్రెలు కాసుకునే కుటుంబాల నుంచి, వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి, చిన్నకారు రైతుల కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు మరి సాంకేతిక రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ మరి గొప్ప గొప్ప చదువులు చదవాలంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ మనవడు మీ మనవరాలు ఒక న్యాయం, మీ కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయం, ఇలా పేద విద్యార్థులకు మరొక న్యాయం అని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. సర్ నమోదు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడ్పల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని సూచించారు. ప్రతి ఓటరు తమ ఎన్యుమరేషన్ ఫారాలని నింపి బీఎల్ఓలకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి సమగ్ర ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా 2002 తర్వాత దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఈ సమగ్ర ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ చొప్పదండి నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును తిరిగి నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మా గతంలో ఓటు ఉంది కదా, మేము కొత్తగా చేసుకుంటే ఏమవుతుంది అట్లాంటి నిర్లక్ష్యానికి పాటుపడకుండా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఖచ్చితంగా పాల్గొనాలి. ఎందుకంటే ఓటు నమోదు అనేది ఖచ్చితంగా మనకు చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవాలి. చాలా రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది ఓటు కోల్పోయి ఎన్నికల ఫలితాలు తారుమారైనటువంటి సందర్భాన్ని కూడా చూస్తాం. ప్రతి ఓటు కూడా కీలకం. ఎందుకంటే భవిష్యత్తులో ప్రతి సంక్షేమ పథకం కానీ ఏ కార్యక్రమం అయినా కూడా ఓటర్ తోటి లింక్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును ఇప్పటికే క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు కానీ, తహసీల్దార్లు కానీ, ఎంపీడీఓలు కానీ, బూత్ లెవెల్లో బిఎల్ఓలు కానీ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటింటికి సర్వే చేసుకుంటూ పనిచేస్తున్నారు. వాళ్ళకు పూర్తి స్థాయిలో సహకరించి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటర్ నమోదు చేసుకొని వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు దాసరి ఉషా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో పలువురు యువకులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం దాసరి ఉషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తన బర్త్డే సందర్భంగా రక్తదానం చేసిన తన అభిమానులు, మిత్రులకి దాసరి ఉషా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా నేడు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నా అభిమానులు కానివ్వండి, బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ వాళ్ళు, స్వేరోస్ అందరూ కలిసి నేడు పెద్ద ఎత్తున కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా నా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఈ రక్తదానంలో దాదాపు 20-30 మంది యువకులు పాల్గొనడం జరిగింది. మరి రక్తం డొనేట్ చేయడం వల్ల వచ్చే లాభాలు మీ అందరికీ కూడా తెలిసిందే. మన పక్కన వాళ్ళకి సహాయం చేయడం మాత్రమే కాకుండా మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా ఎంతో మెరుగుపడుతుంది. పాత రక్తం అనేది పోయి కొత్త రక్త కణాలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మరి రక్తంని డొనేట్ చేస్తూ ఉంటే ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడిన వారు అవుతారు. మరి ఆ విధంగా రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం. బస్తీ దవాఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్. మల్యాలలో రోడ్డెక్కిన అన్నదాతలు, పంటలకి నీరందించాలని డిమాండ్. ప్రజావాణి దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం. కేటీఆర్ వ్యాఖ్యలపై రామగుండం ఎమ్మెల్యే ఫైర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.